చేవెళ్ల గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. కేసీఆర్ చేసిన అభివృద్ధే తనని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ అందరినీ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇద్దరు దొరల మధ్య పోటీలో బీసీ బిడ్డ గెలవబోతున్నాడంటున్న చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మనతో ఉన్న ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఎంపీ ఎన్నికలు గత 9 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనేటువంటి అంశాలను చెప్తున్నారు, విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంది? మీరు పోతున్నారు కదా జనాల్లోకి. విచిత్రమైనటువంటి కాన్సెన్స్ ఇది. ఇప్పుడు ఎట్లా అంటే ముగ్గురు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి క్యాండిడేట్లు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ముందు టీఆర్ఎస్లో ఉన్నాడు, ఎంపీ అయిన మొట్టమొదట. తర్వాత రంజిత్ రెడ్డి ఆయన కూడా నిన్నటి వరకు ఉండి ఆయన్నే క్యాండిడేట్ అన్నాడు. మళ్ళీ ఎందుకు పోయినో తెలియదు, కాంగ్రెస్కి వెళ్ళి క్యాండిడేట్ అయింది. కేసీఆర్ గారు మళ్ళీ జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, ఆయనకు మంచి పేరు ఉంది. మరి ఆయన చేయనప్పుడు ఈయనకి ఇస్తామని నాకు ఇచ్చే లోపు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన పోయింది. ఇప్పుడు ముగ్గురం కూడా రంగారెడ్డి జిల్లాలో పనిచేసినటువంటి వాళ్ళమే. ప్రజలకు ఉన్నటువంటి సందర్భం నేను 2001 నుంచి 6 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన. ఇప్పుడు నేను నిలబడ్డటువంటి ప్రాంతం అంతా అందులోకి వస్తుంది. రంజిత్ రెడ్డి గారు ఆయన లోకల్ గాడు ఫస్ట్. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన కూడా సంస్థలు ఉన్నాయి. ఆయన ఎంతవరకు పబ్లిక్ అందుబాటులో ఉన్నాడు అనేది. కాకపోతే ఎవరు ఏ పని చేసిండ్రు, ఎవరి కాలంలో ఏం జరిగింది అనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఉంది. కుల సంఘాలను ఏకం చేసిన, 93 కులాలు పెట్టిన, 96 కులాలతో మన పార్టీ పెట్టిన, ఇవన్నీ నా వాస్తవ జీవితం అంతా బడుగుల గురించి చేసినటువంటి సందర్భం. నా పని మంచిగా అనిపిస్తే మీరు తప్పకుండా నాకు ఓటించి గెలిపాను. బీజేపీ అంటుంది ముచ్చటగా 3వ సారి ప్రధాని మళ్ళీ వస్తాడు, ఆయన్నే వస్తాడని చెప్పి బీజేపీ చెప్తుంది. ఇటు కాంగ్రెస్ చెప్తుంది, స్టేట్లో ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది, కేంద్రంలో కూడా మేమే వస్తామని చెప్తున్నారు. ఈ టైంలో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ ఎన్నిక? నేనేమన్నా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి ఏం పని చేసిండో అది కూడా లెక్కకు పెట్టండి. బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం పని చేసిండో దయచేసి చెప్పండి. కాంగ్రెస్ 10 సంవత్సరాల కేసీఆర్ యొక్క పాలన ఏమేం చేసిండు కళ్ళకు కట్టినట్టుంది. మరి 4 నెలల నుంచి మీరు వచ్చినాక ఏం చేసిరనేది అది కూడా కళ్ళకు కట్టినట్టుంది. దీన్ని వేరే చేసేది ఎవరు? ప్రజలు కోడై కూస్తుంది. రాగానే డిసెంబర్ 9కు 2 లక్షలు రుణమాఫీ ఇచ్చేస్తాను, ఇచ్చినవా? లేకపోతే ఎందుకు ఓటేయాలని అడుగుతుంది. సో పార్టీ అధినేత పంట పొలాలు సంరక్షణ నినాదంతో ముందుకు పోతున్నారు. మీరు ప్రచారం కోసం వెళ్తే రైతులు ఏం చెప్తున్నారు? గ్రౌండ్ రియాలిటీ ఏం చెప్తున్నారు? రుణమాఫీ ఏమంటుండు? ఆగస్టులో ఇస్తా అంటుండు. ఏమని చెప్పి వచ్చిండు? 9 తారీఖు డిసెంబర్ ఇస్తాను. అంటే నువ్వు ఇచ్చే వ్యవస్థలు లేవు కనుక ఆగస్టుకు పెట్టినావు. పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి? మేలో ఉన్నాయి. దీని తర్వాత ఆయన అడిగేతోడు ఎవడిగా చెప్పండి. కనుక కాలయాపన చేయడానికి ఈజీ. కాళేశ్వరం అంశాన్ని కాంగ్రెస్ అస్త్రంగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? అలా అస్త్రం లేదు, శస్త్రం లేదు. కాళేశ్వరం అనేది ఆ వ్యవస్థ చేసే వ్యక్తిని దండం పెట్టాలి. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం లోపల 1 ఇష్యూలు జరుగుతాయి, దాన్ని రిపేర్ చేసుకోవాలి. మనం ఓ బిల్డింగ్ కడతాం పెద్ద ఎత్తున, ఓ పిల్లర్ కుంగిపోతుంది, పిల్లర్ తీసేసి పిల్లర్ కడుతురు, స్లాబ్ కడుతురు, మొత్తం స్లాబ్ కూల కొడతలేరు. మీరు అది ఇచ్చి పని చేయక దాని మీద పెట్టుకొని ఏడైతే ఇప్పుడు 265 కిలోమీటర్లు అనుకుంటుంది అంతటా చూపెట్టు. ఆ 2 పిల్లర్ల కన్నా చూపెడుతున్నాం. చేయలేని పరిస్థితి ఉందా ఏంటది? దాన్ని సాకున చూపెట్టి వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వకపోవడం తప్పనేది. ఇప్పుడు మీరు మళ్ళా మీరు ఓడిపోయేదాకా అట్లనే ఉంచుతారా? ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా సీఎం, చేయాలి కదా. అందుకు దయచేసి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. నేను 2001 నుంచి 6 వరకు చెప్తే ఇప్పటిదాకా నన్ను గెప్తి పెట్టుకోరు. 2 దొరలు ఉండ్రు, ఆ దొరల మధ్యలో నేను బీసీని వచ్చిన. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధే తనని గెలుపు పదం వైపు నడిపిస్తున్నటువంటి ధీమాను కాసాని జ్ఞానేశ్వర్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.